మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బుకా మహేష్ బాబు గారు. సార్ తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్, చాలా మందికి కాళ్ళు చేతుల్లోనే తిమ్మిర్లు ఎక్కుతాయి, చల్లగా అయిపోయి తిమ్మిర్లు ఎక్కువచ్చేస్తాయి కదా సార్. అయితే ఎందుకు అవుతుంది అంటారు? ఏదైనా వైటమిన్స్ లోపం అట్లా ఉంటాయి కానీ ఇలాంటివి చూస్తామంటారా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు రావడము, తర్వాత చేతుల్లో తిమ్మిర్లు రావడము, పిక్కలు పట్టేయడము, ఈ నిద్రలో పట్టేయడము, అక్కడక్కడ మజిల్స్ పట్టేయడము, చేతుల్లో కాళ్ళల్లో బలహీనంగా ఉండడము, అబ్బా ఏంటి ఇంత మంచి తిండి తిన్నా కానీ ఎందుకు ఇలా అయిపోతున్నా అనేది అందరిలో ఉండేటటువంటి ఒకనొక సమస్య. ఇక్కడ ఏమిటి అని ఆలోచించినట్లయితే అందరూ ఏమిటంటే రకరకాల విటమిన్స్ తీసుకోవడం, లేకపోతే ఏదైనా బీట్రూట్ జ్యూస్ తాగుదామా, లేకపోతే క్యారెట్ జ్యూస్ తాగుదామా, యాపిల్ జ్యూస్ తాగుదామా, పైనాపిల్ జ్యూస్ తాగుదామా, ఎన్ని తాగినా మళ్ళీ ఎందుకు ఇలా వస్తూ ఉంది వాళ్ళకి అర్థం. ఇట్లాంటివి ప్రధానంగా జరుగుతున్నాయి అంటే మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఒక రోగాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పాదాల్లో చేతుల్లో రాత్రిపూట కూడా తిమ్మిర్లు వస్తున్నాయి, పొద్దున పూట కూడా తిమ్మిర్లు వస్తున్నాయి, నడుస్తుంటే ఏదో దూదులపైన నడుస్తున్నట్టుగా ఉన్నాయి, చేతుల్లోంచి వస్తువులు జారిపోతున్నాయి. ఇట్లా అనుకుంటే మనకేమైనా మధుమేహం ఉందా? మధుమేహం అనేది కంట్రోల్ తప్పుతుందా? ఎన్ని మందులు వేసుకున్నా మధుమేహం అనేటటువంటిది అదుపులోకి రావట్లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి బి కాంప్లెక్స్లో ఏదైనా డెఫిషియన్సీ ఉందా? ఉంటే ఎందుకు ఉంది? తిన్నది అంత తిన్నా కానీ మనకు అబ్సార్బ్ కావట్లేదా? సో మనకి ఏమైనా మన పొట్ట లోపల ఏమైనా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటిది ఏమైనా ఉందా? సో మనకు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ లాంటిది ఏమైనా ఉందా అనేది మనము దాన్ని రూల్డ్ అవుట్ చేసుకోవాలి. అట్లా రూల్డ్ అవుట్ చేసుకున్నప్పుడు తింటున్నాం కానీ మనకి నీరసం వస్తూ ఉందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మధుమేహం ఉందా? మధుమేహం లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? సో ఇంకా కూడా ఏమిటి, విటమిన్ డి లోపం లాంటిది ఏమైనా ఉందా? బోన్స్ బలహీనంగా ఉన్నాయా? బోన్స్లో ఏమైనా డీజనరేషన్ లాంటిది ఉందా? ఆస్టియోపీనియా లాంటిది ఉందా? ఆస్టియోపోరోసిస్ లాంటిది ఉందా? తిన్న ఆహారం మజిల్స్ లెవెల్ వరకు శక్తి కింద మారి అందట్లేదా అనేటటువంటి ఇతరత్ర అంశాలన్నిటిని కూడా సోదాహరణంగా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. అందుచేతనే మనము ల్యాబ్ టెస్టులు చేసుకోవడము, వ్యాధి నిర్ధారణ, ఆయుర్వేద వైద్యంలో కూడా వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ముఖ్యంగా ఏమిటంటే, అంటే వ్యాధి నిర్ధారణతో పాటుగా ఆహారం అంటే ఎట్లుండాలి, జీవనశైలి ఎట్లుండాలి అనేది ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో చెప్పడం జరుగుతుంది. జనరల్ గా ఆయుర్వేదంలో కొన్ని ఇప్పుడు చూపిస్తున్నారు కదా సార్, ఈ జ్యూస్ తాగండి కాళ్ళ తిమ్ముర్లు పోతాయి, ఇవి తాగండి కాళ్ళ నొప్పులు, మీరు ఇందాక అన్నట్టు కాఫ్ మజిల్ పెయిన్ అవి పోతాయి అంటున్నారు. కానీ నిజంగానే ఆయుర్వేదంలో ఇలాంటి మెడిసిన్ ఉంటుంది అంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు ఏదన్నా మాట్లాడినా ఎంతన్నా మాట్లాడినా కానీ వ్యాధి నిర్ధారణ లేకుండా గనక ఏంది చేసినా వేస్ట్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక యారో పట్టుకొని ఒక లక్ష్యం లేకుండా, ఒక ఆలోచన లేకుండా గాల్లోకి ఎన్ని బాణాలు వేసినా ఏదో అయాచితంగా ఓ పక్షికి తగలొచ్చునేమో, ఒక కాయకు తగలొచ్చునేమో, కాయ తగిలి పడిపోవచ్చునేమో, అయ్యో అంత మాత్రాన నా బాణం తగిలే కాయ పడింది, నా బాణం తగిలే పక్షి పడింది అనడానికి లేదు. లక్ష్యం ఉన్నట్లయితే నీ చేతిలో తక్కువ యారోస్ చేత, తక్కువ వాటి చేత నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. మనం ఏది మాట్లాడినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ మొక్క 2 ఆకులు చప్పరించండి, మీ యాసిడ్ సమస్యలు మొత్తము మటుమాయం, ఈ మొక్క ఆకు తీసుకోండి, మాంసం విరగాల్సిందే. ఏం మంచం విరుగుతుంది? ఏదైనా అర్థం లేని ఆలోచనలు. సో కాబట్టి మాటలు మాట్లాడే ముందు, క్యాప్షన్స్ పెట్టే ముందు ఆలోచించాలి. సో మాలాంటి వాళ్ళు మేము చెప్పేటటువంటి అంశాలు ఎంత లోతైన అంశాలు చెప్పినా మంచం విరగాల్సిందే అనేటటువంటి మాత్రం ఏమిటో ఉంది అని వెళ్తారు. సో అది కూడా అయిపోయింది, ఆ ట్రెండ్ కూడా పోయింది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఆ ట్రెండ్ కూడా పోయింది. సో కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజం ఏమిటి, వాస్తవం ఏంటి, ఈ లక్షణం వస్తుందంటే ఏం చేయాలి. సో ఎప్పుడైనా చిట్కాలు అనేవి అప్ టు 1 లెవెల్ వరకే పనిచేస్తాయి. కానీ ఎప్పుడైనా నిజ నిర్ధారణ, అసలు ఈ తిమ్మిర్లు రోజు ఎందుకు వస్తున్నాయి, ఇంకా లోతట్టు విషయాలు కనుక చూసినట్లయితే, మెడ ప్రాంతంలో ఉన్న మజిల్స్ ఏమైనా బలహీనంగా మారాయా, మెడ లోపల ఉండేటటువంటి ఎముకల్లో ఏదైనా శక్తి తగ్గిందా, వాటి మధ్యలో ఉన్న డిస్కులు ఏమైనా జారాయా, అవి వెళ్ళి టీకల్ శాక్ వెన్నుపాము పైన ఏమైనా ఒత్తిడిని కలిగజేస్తున్నాయా, వెన్నుపాము పైపొరల పైన
మైలేషియా లాంటి చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, ఇట్లాంటి రక్త ప్రసారం ఏమైనా తగ్గుతుందా, ఇట్లాంటి అనేక అంశాలు ఉంటాయి అన్నట్లు. కాబట్టి ఒక్క చేతుల్లో తిమ్మిరికి ఇన్ని లోపాలు ఉన్నాయి. అట్లాగే కాళ్ళ తిమ్మిరిలో వచ్చే కెనాల్ స్టెనోసిస్ ఉందా, ఎముకల్లో ఏమైనా మార్పులు వచ్చాయా, రెట్రోలిస్థెసిస్ కానీ స్పాండిలోలిస్థెసిస్ కానీ ఉందా, ఇంట్రాఆర్టికులరిస్ ఫ్రాక్చర్ లాంటిది ఏమైనా ఉందా, తర్వాత ఇట్లా రకరకాల డీజనరేటెడ్ డిస్కా, యాన్యులార్ టేరా, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి కేవలము తిమ్మిర్లే అనుకొని సో మనం రకరకాల కషాయాలు తాగి రకరకాలైనటువంటి లిక్విడ్స్ తీసుకున్నంత మాత్రం సరిపోదు. సో అంత మాత్రాన తెలుసుకోవద్దు అనేది కూడా తప్పే. మన ఈ మధ్య ఒక అమ్మాయి లూపస్ ఎరిథమాటస్ అని ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతుంది. ఆమె వల్నరబుల్ కండిషన్లో పడిపోయింది. ఇప్పుడంతా అన్నం కూడా తినలేని పరిస్థితికి వచ్చింది. కానీ మాలాంటి వాళ్ళ యొక్క వీడియోస్ చూసి కొన్ని మందులు తెచ్చుకొని వాడుకొని ఆ అమ్మాయి లూపస్ ఎరిథమాటస్ను పూర్తిగా తగ్గించుకుంది. కాబట్టి ఎక్కువ వీడియోస్ చూడాలి, దాంట్లో అనుభవస్తులు చెప్పేటటువంటి మాటలు వినాలి, వాళ్ళ అనుభవాలను కూడా క్రోడీకరించుకోవాలి. కేవలము ఈ ఒక్క మూలిక వాడండి, కేవలము ఈ 4 ఆకులు చప్పరించండి, కేవలము ఈ బిల్ల చప్పరించండి, ఈ 4 గింజలు నోట్లో వేసుకుంటే చాలు, ఇవన్నీ సత్యదూరమైనటువంటి అంశాలని మాత్రం నేను చెప్పగలను. ఇంతకు మించి నేను ఇంకా కామెంట్ చేయను. ప్రేక్షకులు తెలివైన వాళ్ళు కాబట్టి మంచి స్టఫ్ను, అద్భుతమైనటువంటి స్టఫ్ను, అనుభవాలతో కూడిన స్టఫ్ను తీసుకున్నట్లయితే అద్భుతంగా కాళ్ళల్లో తిమ్మిర్లు తగ్గించుకోవచ్చు, చేతుల్లో తిమ్మిర్లు తగ్గించుకోవచ్చు. దీనికి నేను కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఒక చిట్కా చెప్తాను, చూసుకోండి. అశ్వగంధ, శతావరి, అతి మధురం, ఈ మూడింటిని ఒక్కొక్క చెంచా కలుపుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని, ఇది తీయగా ఉంటుంది, ఒక పావు చెంచా పాలల్లో కలుపుకొని ప్రతినిత్యం కనుక వారం రోజులు తీసుకుంటే సాధారణమైనటువంటి చేతుల్లో తిమ్మిర్లు కానీ, సాధారణమైనటువంటి కాళ్ళలో తిమ్మిర్లు కానీ, నరాలలో బటుత్వం రావడం కోసం కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా చేసినట్లయితే కాళ్ళల్లో, చేతుల్లో సాధారణంగా వచ్చే తిమ్మిర్లు తగ్గిపోతాయి. సాధారణ తిమ్మిర్లు మాత్రమే. అసాధారణ తిమ్మిర్లు అయితే లోతుగా విశ్లేషించి దానికి గల కారణాన్ని కనుక్కొని వైద్యుల దగ్గర చికిత్స చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. Yes, right, sir. Thank you.